सर्वशक्तिमान परमेश्वर పరిశుద్ధానికి ఎంతో వందనాలు. सुंदर मौका हमारे जीवन में दिया है. ఇంత మంచి సమయం మా జీవితంలో हम आपके ఇచ్చినందుకు वचन सुनने जा रहा है ప్రభువా నీ వాక్యం వినబోతున్నాము. और उस वचन के द्वारा आप हमारे साथ बातें करें. వాక్యం ద్వారా ప్రభువా మీరు మాట్లాడండి. वचन के द्वारा आप हमारे साथ बात करें. వాక్యం ద్వారా మీరు మాతో जब आप మాట్లాడండి. बात करेंगे ప్రభువా నువ్వు మాట్లాడితే हमारा परिस्थिति बदलती మా है. జీవితాలు जब మారిపోతాయి. आप बात करेंगे ప్రభువా మీరు మాట్లాడితే हमारा आंसू और निकल चला जाती है ప్రభువా మా కన్నీరు వదిలిపోతుంది. और आप आशीष देता है. ప్రభువా మీరు ఆశీర్వదిస్తారు. हमारा बीमार के ऊपर में चंगाई पाता है. ప్రభువా మా అనారోగ్యాల మీద మేము ప్రభువా విజయాన్ని यीशु के नाम से పొందుకోగలుగుతాము. वचन के द्वारा आप बात करें. ప్రభువా యేసు నామములో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. यीशु मसीह के नाम से मांगते हैं. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. आमीन. ఆమేన్. आज परमेश्वर को धन्यवाद देता हूँ. ఈ రోజు నేను దేవునికి వందనాలు इस చెల్లిస్తున్నాను. सुंदर मौका अपने जीवन में दिया है. ఇంత మంచి సమయం దేవుడు మన జీవితంలో ఇచ్చినందుకు आज के संदेश को ये बताना चाहता हूँ. ఈ రోజు వాక్యము చెప్పాలనుకుంటున్నాను. खराई के बारे में, सच्चाई के बारे में बताना चाहता हूँ. యథార్థత కోసం और చెప్పాలనుకుంటున్నాను. खराई जीवन बिताने के द्वारा యథార్థంగా జీవించడం వల్ల हमें क्या लाभ है? మనకి ఏం లాభము? कोई झूठ बोलते हुए కొంతమంది అబద్ధం చెబుతూ और वो लोग आशीष पा रहा है. వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. और कोई गलत करते हुए కొంతమంది తప్పులు చేస్తూ और खराई जीवन नहीं बिता पा रहा है. యథార్థంగా किसी జీవించలేకపోతున్నారు. में भी सच्चाई नहीं है దేంట్లో సత్యము లేదు. और सब्जी में भी सच्चाई नहीं है కూరగాయలలో నిజాయితీ లేదు. और चावल में भी सच्चाई नहीं है. బియ్యంలో కూడా నిజాయితీ లేదు. कोई शॉप में सच्चाई नहीं है. షాపులలో కూడా యథార్థత లేదు. कहीं भी देखेंगे तो ఎక్కడ చూసినా खराई जीवन नहीं है. యథార్థంగా జీవించే వాళ్ళు और లేరు. पति पत्नी के जीवन में भी खराई नहीं है. భార్య భర్తల మధ్యలో కూడా యథార్థత లేదు. बच्चों के जीवन में भी और खराई नहीं है. పిల్లల మధ్యలో కూడా యథార్థత లేదు. जो देखने वाला आप बोल सकते हो कि मैं खराई जीवन बिताता हूँ. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు చెప్పగలుగుతారా నేను యథార్థంగా జీవిస్తున్నానని? आप झूठ बोलते हो, మీరు అబద్ధం आप చెప్తున్నారు. धोखा देते हो, మీరు మోసం आप చేస్తున్నారు. गलत करते हो, మీరు తప్పు गलत చేస్తున్నారు. भावना आपके जीवन में आते हैं. తప్పుడు ఆలోచనలు మీ आप జీవితంలో कैसे बोल ఉన్నాయి. सकते हैं మీరు ఎలా చెప్పగలరు मैं सच्चाई हूँ? నేను నిజము అని? कुछ लोग बोलते हैं కొంతమంది చెప్తారు हाँ मैं झूठ बोलने के द्वारा ही जी सकता हूँ, నేను అబద్ధం చెప్పడం వల్లనే मैं బ్రతకగలుగుతున్నాను. धोखा देने के द्वारा ही मैं जी सकता हूँ. నేను మోసం చేయడం వల్లనే मैं బ్రతకగలుగుతున్నాను. कैसा खराई जीवन बिताऊंगा? నేను ఎలా యథార్థంగా खराई జీవించగలుగుతాను? जीवन बिताने के द्वारा యథార్థంగా జీవించడం मेरे వల్ల परिवार को नहीं चला पाऊंगा. నా కుటుంబాన్ని నడిపించుకోలేను. खराई जीवन बिताने के द्वारा యథార్థంగా జీవించడం मेरा వల్ల बिजनेस नहीं चला पाएगा. నా బిజినెస్ నడిపించుకోలేను. खराई जीवन बिताने के द्वारा యథార్థంగా జీవించడం వల్ల मैं नौकरी नहीं कर पाऊंगा. నా ఉద్యోగాన్ని నేను చేయలేను. मैं बताना चाहता हूँ నేను మీకు खराई చెప్పాలనుకుంటున్నాను. जीवन बिताने के द्वारा యథార్థంగా జీవించడం आप వల్ల आशीष पाएंगे. మీరు ఆశీర్వించబడతారు. आपके परिवार आशीष మీ जाएंगे, కుటుంబం आपके ఆశీర్వించబడుతుంది. बच्चे आशीष మీ पाएंगे, పిల్లలు आपकी ఆశీర్వించబడతారు. जिंदगी और परिवर्तन हो जाएगा. మీ జీవితాలు మార్చబడతాయి. खराई जीवन क्यों बिताना है? యథార్థంగా ఎందుకు జీవించాలి? लोग धोखा दे रहे हैं, లోకంలో ఉన్న వాళ్ళు మోసం చేస్తున్నారు. झूठ बोल रहे हैं, అబద్ధం చెప్తున్నారు. गलत विचार है, తప్పుడు ఆలోచనలు गलत ఉన్నాయి. भावना है, తప్పుడు భావనలు ఉన్నాయి. गलत कामों में चलते हैं. తప్పుడు పనుల్లో ఉన్నారు. तो ऐसा कैसा बोल सकते हैं ఎలా मैं చెప్పగలుగుతాము खराई जीवन बिताऊंगा? యథార్థంగా జీవించుతాని? आज मैं बताना चाहता ఈ हूँ రోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నా. सत्य आज खराई जीवन बिताने के लिए యథార్థంగా జీవించడం కోసము और ये कौन हमारा नमूना है? ఎవరు మనకు మాదిరికరమై ఉన్నారు? यीशु ही हमारा नमूना है. యేసుక్రీస్తు మనకు మాదిరికరంగా वो ఉన్నాడు. वो सत्य है ఆయనే యథార్థవంతుడు. और उसके बिना कोई सत्य नहीं है. ఆయన మించి ఎవరు లేదు యథార్థవంతులు. और अब बोलते हैं మీరు చెబుతారు, झूठ बोलना वाले बोलते हैं मैं सच्चा हूँ, అబద్ధం చెప్పే వాళ్ళు చెబుతున్నారు నేను యథార్థవంతుణ్ణి అని. और गलत करने वाला बोल रहा है తప్పు పనులు చేసే వాళ్ళు చెబుతున్నారు मैं सत्य हूँ. నేను యథార్థవంతుణ్ణి. आज मैं आपको ये बताना चाहता हूँ, నేను మీకు ये చెప్పాలనుకుంటున్నా. संदेश को ध्यान से सुनिएगा. ఈ రోజు వాక్యంను జాగ్రత్తగా వినండి. सत्य वचन आपके जीवन को परिवर्तन करेंगे. వాక్యము మీ జీవితాన్ని మార్చివేయబడుతుంది. यीशु ही हमारा और एक नमूना है యేసుక్రీస్తు మనకు మాదిరికరమై ఉన్నాడు. कि और खराई सत्याई जीवन बिताने के लिए యథార్థంగా జీవించడం కోసము और खराई जीवन बिताने के लिए యథార్థంగా జీవించడం కోసము और यीशु का चेला यीशु के पास में आके कह रहा है. యేసుక్రీస్తు శిష్యులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి చెబుతున్నారు. मरकुस रचित समाचार 12 अध्याय उसका 14 आयत में इस प्रकार से लिखा है. మార్కు సువార్త 12వ అధ్యాయము 14వ వచనంలో ఇలా రాసి ఉంది. और इस प्रकार से लिखा है, ఇలా రాసి ఉంది. उनने उनसे उसके कहा हे गुरु हम चाहता है कि तू सत्य है.
వారు వచ్చి బోధకుడా నీవు సత్యవంతుడవు. यीशु का चेला और उनके साथ रहने वाला कहता है तू सत्य है. యేసుక్రీస్తు శిష్యులు చెబుతున్నారు నువ్వు సత్యవంతుడవి అని. यीशु अपना नमूना है యేసుక్రీస్తు మనకు మాదిరి అయి ఉన్నాడు. और यीशु का चेला कहता है तू गुरु सत्य गुरु है. యేసుక్రీస్తు శిష్యులు చెబుతున్నారు నువ్వు సత్యవంతుడవి, బోధకుడా నువ్వు సత్యవంతుడవి అని. कितना अच्छी बात है. ఎంతో మంచి మాట. यीशु के साथ रहने वाला, యేసుక్రీస్తుతో ఉండేవాళ్ళు, यीशु के साथ खाने वाला, యేసుక్రీస్తుతో తినేవాళ్ళు, यीशु के साथ चलने वाला, యేసుక్రీస్తుతో నడిచేవాళ్ళు, यीशु के साथ जीवन बिताने वाला, యేసుక్రీస్తుతో జీవించే వాళ్ళు. और वो कहता है వాళ్ళు तू చెబుతున్నారు सत्य है. నువ్వు సత్యవంతుడవి. क्या आपका पति कह सकता है आपको तू सत्य है? నువ్వు చెప్పగలుగుతావా నీ భార్య అంటుందా నువ్వు సత్యవంతుడవి అని? क्या आपके पति का सत्य है तू सत्य है? నీ భర్త చెప్పగలుగుతాడా నువ్వు क्या సత్యవంతురాలివి అని? आपके माँ बाप कह सकते हैं तू सत्य है? నీ తల్లిదండ్రులు చెప్పగలుగుతారా నువ్వు సత్యవంతుడవి क्या అని? आपके टीचर या गुरु कह सकते हैं कि आप तू सत्य है? నీ నీ టీచర్స్ నీ బోధకులు చెప్పగలుగుతారా నువ్వు సత్యవంతుడవి मैं అని? बताना चाहता हूँ నేను మీకు చెప్పాలనుకుంటున్నా. यीशु के बारे में యేసుక్రీస్తు अपने चेला कहता है యేసుక్రీస్తు కోసం तू తన శిష్యులు सत्य है. చెప్తున్నారు నువ్వు సత్యవంతుడవి అని. हालेलुया హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. यीशु सत्य है. యేసుక్రీస్తు సత్యవంతుడు. और इसलिए ये कौन कह रहा है? ఎవరు చెబుతున్నారు? अपने चेला उसके साथ रहने वाला कह रहा है. ఆయన శిష్యులు ఆయనతో ఉండే వాళ్ళు और చెబుతున్నారు. एक बात बोलना चाहता हूँ. ఇంకొక మాట लूका చెప్పాలనుకుంటున్నా. रचित सुसमाचार లూకా సువార్త 23 अध्याय 23వ అధ్యాయము और उसके 4 आयत में इस प्रकार से लिखा है. 4వ వచనంలో ఇలా రాసి ఉంది. लूका रचित सुसमाचार లూకా సువార్త 23 अध्याय 23 और उसकी 4 आयत में इस प्रकार से लिखा है. 4వ వచనంలో ఇలా రాసి ఉంది. పిలాతు ఆ. ప్రధాన యాజకులతోనూ జనసమూహంతోనూ ఈ మనుషుని యందు నీకు ఏ నేరమును కనబడలేదు. और फिलात कहता है పిలాతు చెబుతున్నాడు, और लोगों को साथ कहता है, జనులతో చెబుతున్నాడు, प्रधान याजकों के साथ कहता है యాజకులతో చెబుతున్నాడు, इस मनुष्य में कोई दोष नहीं मैं पाता हूँ. ఈ మనిషిని యందు ఏ నేరము కనబడలేదని यीशु చెప్తున్నాడు. हमारा नमूना बोलने के लिए, యేసుక్రీస్తు మనకు మాదిరి అని చెప్పడం కోసము, खराई जीवन में हमारा नमूना कहने के लिए, యథార్థంగా జీవించాలంటే మనకు మాదిరికరం ఎవరై ఉన్నారంటే और चेला कहता है तो सत्य गुरु है सत्य है. శిష్యులు చెబుతున్నారు నువ్వు బోధకుడా నువ్వు సత్యవంతుడవి అని. और उतना नहीं అదే కాదు, ఫిలాతు రాజు ये कहता है చెబుతున్నాడు, याजकों से कहता है, ప్రధాన యాజకులతో చెబుతున్నాడు, लोगों से कहता है, జనులతో చెబుతున్నాడు, आप लोग तो उसको झूठा बोल रहा है, మీరైతే ఆయనను అబద్ధం అంటున్నారు, वो आप लोग बोल रहा है उसको फांसी लगाने के लिए, మీరు అంటున్నారు ఆయనకు ఉరి పెట్టండి అని, आप लोग बोल रहे हैं उसको क्रूस पर चढ़ाने के लिए, మీరు అంటున్నారు ఆయనను సిలువకు వేయండి అని. लेकिन उसमें कोई दोष को मैं नहीं पाता हूँ, నేను ఆయనలో ఏ నేరము చూడడం లేదు అంటున్నాడు. इसलिए वो सत्य है. అందుకోసమే ఆయన और సత్యవంతుడు. यीशु भी कहता है, యేసుక్రీస్తు కూడా आप చెబుతున్నాడు, लोग में कोई भी कह सकता है कि मैं पाप किया हूँ, మీలో ఎవరైనా చెప్పగలుగుతారా నేను పాపం చేశానని? और इसलिए అందుకోసమే यीशु कहता है యేసుక్రీస్తు मैं అంటున్నాడు, ही मार्ग हूँ, నేనే మార్గము, मैं ही सत्य हूँ, నేనే సత్యము, मेरे ही जीव हूँ, నేనే జీవము, मेरे बिना నా ద్వారా कोई తప్ప पिता के पास नहीं जा सकता ఎవరు है. తండ్రి యొద్దకు వెళ్ళరు. आमेन. ఆమేన్. मैं बताना चाहता हूँ నేను మీకు कोई पिता के చెప్పాలనుకుంటున్నా, पास जाना है, ఎవరైతే తండ్రి యొద్దకు వెళ్ళాలంటే मेरा बिना कोई नहीं जा सकता है. నా ద్వారా తప్ప ఎవరు వెళ్ళలేరు. और एक बात बोलना चाहता ఇంకొక हूँ, మాట बहुत अच्छी చెప్పాలనుకుంటున్నా. बात यहाँ, ఇక్కడ మంచి మాట ఉంది. और यीशु अपना नमूना है कराई जीवन बिताने के लिए. యేసుక్రీస్తు మనకు మాదిరికరమై ఉన్నాడు మనం యథార్థంగా జీవించడం కోసము. और हम लोग कराई जीवन बिताने के द्वारा क्या लाभ है? మనం యథార్థంగా జీవించడం వల్ల మనకి ఏం లాభం ఉంది? क्या लाभ है? ఏం లాభం ఉంది? लाभ के बिना कुछ काम नहीं करता है. లాభం లేకుండా మనం ఏం చేయలేము. किसी को भी कुछ खोजेगा तो और किसी भी लाभ के बिना कुछ नहीं कर सकता है. ఎవరినైనా మనం ఏమన్నా అడిగితే వాళ్ళకు లాభం లేకుంటే వాళ్ళు ఏం చేయరు. आप देगा तो वो पूछते हैं आपको वो मांगे कि आप क्या दे सकते हैं हम लोगों को. వాళ్ళని ఏమన్నా అడిగితే వాళ్ళు మనల్ని అడుగుతారు నువ్వు నాకు ఏమి ఇవ్వగలుగుతావు అనేసి అడుగుతారు. मैं बताना चाहता हूँ నేను మీకు చెప్పాలనుకుంటున్నా, खराई जीवन बिताने के द्वारा యథార్థంగా జీవించడం వల్ల आपको क्या लाभ है? మీకు ఏం లాభము? पहली बात बोलना चाहता ఫస్ట్ हूँ మాట చెబుతున్నాను. और नीति वचन 28 का 18 సామెతలు 28:18 इस प्रकार से बहुत अच्छे बात लिखा है. ఇక్కడ మంచి మాట రాసి ఉంది. मुझे अच्छा लगता है ये संदेश. ఈ వాక్యం నాకు చాలా మంచి అనిపిస్తుంది. और नीति वचन में సామెతల్లో 28 का 18 में इस प्रकार से लिखा है. 28:18 ఇలా రాసింది, యథార్థంగా ప్రవర్తించువాడు जो कराई से चलता है
और उसका యథార్థంగా ప్రవర్తించువాడు రక్షించబడును, उसका उद्धार होता है। రక్షించబడును। जो खराई से चलता है యథార్థంగా ప్రవర్తించువాడు उसका उद्धार होता है, రక్షించబడును। वो बच पाता है, ఆయన రక్షించబడతాడు, वो बच पाता है। ఆయన आज రక్షించబడతాడు। लड़कियों का सड़क में रात के समय में नहीं जा सकता है, అమ్మాయిలు ఈ రోజులలో రోడ్ల మీద వెళ్ళలేకపోతున్నారు रात के समय में, రాత్రిలో। और उसका कोई आजाद नहीं है ఆయన ఆమెకు ఫ్రీడమ్ లేదు, क्योंकि वो और बाहर जाएगा तो వాళ్ళు బయటికి వెళ్తే डर के मार के और कोई भी मारेगा कोई भी कुछ करेगा बोलकर और डरते हैं। వాళ్ళకు ఏమన్నా అవుతుంది కావచ్చు అని భయపడుతూ, ఎవరన్నా ఏమన్నా చేస్తారేమో అని భయపడుతూ వెళ్తా जो ఉంటారు। खराई से चलता है ఎవరైతే యథార్థంగా ఉంటారో वो बच पाता है, వాళ్ళు రక్షించబడతారు, पाप से बच पाता है, పాపం నుంచి రక్షించబడతారు, लोग दुनिया से बच पाता है, లోకం నుంచి రక్షించబడతారు, और दुष्ट कार्यों से बच पाता है, అప్పుడు మాటల నుంచి अपवित्र రక్షించబడతారు, कार्यों से बच पाता है, అపవిత్ర పనుల నుంచి अपवित्र రక్షించబడతారు, जीवन जिंदगी से बच पाता है, పాప జీవితాల నుంచి श्राप से రక్షించబడతారు, बच पाता है, శాపం నుంచి రక్షించబడతారు, अंधकार के कार्यों से बच पाता है। చీకటి పనుల నుంచి రక్షించబడతారు। आपको बच पाना है మీరు రక్షించబడాలంటే और यार खराई जीवन बिताना है। యథార్థంగా जो జీవించాలి। खराई जीवन बिताता है మీరు యథార్థంగా జీవిస్తే इस संसार के कामों से वो बच पाता है। లోక పనుల నుంచి మీరు రక్షించబడతారు। जब यीशु आपको बचाएंगे ఎప్పుడైతే యేసుక్రీస్తు మిమ్మల్ని రక్షిస్తాడో आपको जीवन में शांति मिलती है। మీ జీవితంలో శాంతి जब వస్తుంది। यीशु आपको बचाएंगे యేసుక్రీస్తు మిమ్మల్ని రక్షిస్తే आपको शांति और आनंद मिलती है। మీకు శాంతి సంతోషము దొరుకుతుంది। जब यीशु आपको बचाएंगे యేసుక్రీస్తు మిమ్మల్ని రక్షిస్తే आप संतुष्ट हो जाएंगे। మీరు మీ జీవితంలో తృప్తి పడతారు। इसलिए मैं कहता हूँ అందుకే నేను చెబుతున్నాను, और खराई जीवन बिताने के द्वारा యథార్థంగా జీవించడం వల్ల आप आशीष पाएंगे। మీరు ఆశీర్వదించబడతారు। उससे पहले मैं बताना चाहता हूँ అంతకంటే ముందు నేను చెప్పాను, आप बच पाने के लिए మీరు రక్షించబడడం కోసము, यीशु और आप खराई जीवन बिताइए। మీరు రక్షించబడడం కోసం యథార్థంగా జీవించండి। कोई आपको झूठ बोलता होगा, ఎవరైనా మీకు అబద్ధం చెప్తున్నారేమో, कोई आपको धोखा देता होगा, ఎవరైనా మిమ్మల్ని మోసం कोई చేస్తున్నారేమో, आपको गाली बकता होगा, ఎవరైనా మిమ్మల్ని తిడుతున్నారేమో, कोई आपको गलत रास्ता में ले चलता होगा, ఎవరైనా నిన్ను తప్పుడు మార్గంలో कोई आपको నడిపిస్తున్నారేమో, पाप करने के लिए बोलता होगा। ఎవరైనా నిన్ను పాపం చేయమని ప్రోత్సహిస్తున్నారేమో, पाप करने वाला పాపం చేసే వాళ్ళు नहीं बच पाता है, రక్షించబడలేరు। झूठ बोलने वाला అబద్ధం చెప్పే नहीं వాళ్ళు बच पाता है, రక్షించబడలేరు। गलत काम करने वाला తప్పుడు పని చేసే వాళ్ళు नहीं बच पाता है, రక్షించబడలేరు। और सट्टा खेलने वाला ఆ, ప్యాకాట ఆడే వాళ్ళు नहीं बच पाता है। రక్షించబడలేరు। इसलिए मैं बोलना चाहता हूँ అందుకే నేను आप చెప్తున్నాను, बच पाने के लिए మీరు రక్షించబడడం కోసం आज वचन को बोल रहा है ఈ రోజు వాక్యం చెబుతుంది, कि आप बचने के लिए మీరు రక్షించబడడం కోసము और खराई जीवन बिताइए। యథార్థంగా జీవించండి। जो खराई जीवन बिताता है ఎవరైతే యథార్థంగా జీవిస్తారో वही बच पाता है। వాళ్ళే రక్షించబడతారు। आमेन बोलिए, ఆమేన్ చెప్పండి, बोलिए ना आमेन, చెప్పండి ఆమేన్, आमेन बोलिए। ఆమేన్ చెప్పండి। दूसरी बात बोलना चाहता हूँ, ఇంకొక మాట और చెప్పాలనుకుంటున్నా, खराई जीवन बिताने के द्वारा యథార్థంగా జీవించడం వల్ల हमें क्या लाभ है, మనకి ఏం లాభము, और दूसरा लाभ यहाँ दिखाना चाहता हूँ। ఇక్కడ రెండో లాభము और చూపించాలనుకుంటున్నా। भजन संगीता కీర్తనలు 37 का 23 में हम लोग देखते हैं। 37:27 వచనంలో भजन చదువుకుందాం। संगीता 37 का और उसकी 23 में इस प्रकार से लिखा है। కీడు చేయటం అని हाँ, మేలు చేయము, అప్పుడు నీవు నిత్యం నిత్యుదుపు. और ఒకని నడత యెహోవా చేత స్థిరపడబడును, ఆ. యెహోవా అతన్ని చెయ్యి పట్టుకొని ఉండును గాక, हाँ, అతడు నేలను పడినను లేవ और उससे पहले और नीति वचन 2 का 7 में पढ़िए, उससे फिर आएंगे वहाँ। సామెతలు नीति वचन 2 का 7 में इस प्रकार से लिखा है। 2వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాసి बहुत ఉంది. अच्छी बात। हाँ, ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, ఆ. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా నుండును। और इस वचन में लिखा है ఈ వాక్యంలో जो రాసి ఉంది, सीधा लगे रहता है, యథార్థంగా జీవించే जो వాళ్ళను, खराई जीवन बिताता है, ఎవరైతే యథార్థంగా జీవిస్తారో और परमेश्वर उसको आशीष देता है। వాళ్ళను దేవుడు వర్ధిల్ల చేస్తానని చెప్తున్నాడు। आमेन। ఆమేన్। पहली बात बोला हूँ, ఫస్ట్ మాట చెప్పాను, खराई जीवन बिताने के द्वारा యథార్థంగా జీవించడం వల్ల और आप बच पाएंगे, మీరు రక్షించబడతారు। और खराई जीवन बिताने के द्वारा యథార్థంగా జీవించడం आप వల్ల आशीष पाएंगे। మీరు ఆశీర్వదించబడతారు। आशीष का मतलब क्या है? ఆశీర్వాదం అంటే ఏంటి? सिर्फ आप गाड़ी खरीदना नहीं है, కేవలం నువ్వు కారు కొనుక్కోవడమే కాదు, सिर्फ बंगला बनाना नहीं है, ఇల్లు కట్టుకోవడమే కాదు, सिर्फ जमीन को खरीदना नहीं है। స్థలం కొనుక్కోవడమే కాదు। और आशीष का मतलब ఆశీర్వాదం అంటే आपके जीवन में शांति होना है, మీ జీవితంలో శాంతి ఉండాలి, आपके जीवन में संतुष्ट होना है,
మీ జీవితంలో సంతోషం ఉండాలి, आपके जीवन परिवर्तन होना है, మీ జీవితం మార్చబడాలి, आप जो भी काम करते सफल होना है, మీ జీవితంలో మీరు ఏదైతే పని చేస్తారో దానిలో ఫలాన్ని పొందుకోవాలి. उसको कहते हैं हम आशीष. దాన్ని చెబుతాము ఆశీర్వాదం అని. खराई जीवन बिताने के द्वारा యథార్థంగా జీవించడం వల్ల आशीष पाता है. ఆశీర్వదించబడతాము. और अब्राहम ने आशीष पाया, అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, इसहाक ने आशीष पाया, ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు, यूसुफ ने आशीष पाया, యోసేపు ఆశీర్వదించబడ్డాడు, दानियल ने आशीष पाया, దానియేలు और ఆశీర్వదించబడ్డాడు. बहुत सारे लोग आशीष पाया है. చాలా మంది और ఆశీర్వదించబడ్డారు. यो सब पवित्र जीवन बिताने के द्वारा యోసేపు పవిత్ర జీవితం జీవించడం వల్ల और उन्होंने आशीष पाया. ఆయన सिर्फ ఆశీర్వదించబడ్డాడు. वो आशीष पाया नहीं है, ఆయన ఒక్కడే ఆశీర్వదించబడడం पूरा కాదు, पूरा ऐగుप्त आशीष पाया है. ఆయన వల్ల ఐగుప్తు అంతా ఆశీర్వదించబడింది. मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, आप कराई जीवन बिताने के द्वारा మీరు యథార్థంగా జీవించడం వల్ల आप आशीष पाएंगे. మీరు ఆశీర్వదించబడతారు. आशीष का मतलब ఆశీర్వాదం అంటే परमेश्वर के संतुष्टि का जिंदगी आपको देगा. దేవుడు మీకు సంతృష్టిమైన జీవితాన్ని ఇస్తాడు. और तीसरी बात बोलना चाहता మూడో हूँ, మాట చెబుతున్నాను, खराई जीवन सत्य जीवन बिताने के द्वारा हमें क्या लाभ है. యథార్థంగా జీవించడం వల్ల మనకు ఏం లాభము. और तीसरी बात ये है, మూడో మాట ఇది, और भजन संगीता కీర్తనలు 37 का 23 में इस प्रकार से लिखा है. 37వ అధ్యాయము 23వ వచనంలో రాసి ఉంది, हाँ, ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, हाँ, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. उसकी चाल चलन को देखते हुए परमेश्वर प्रसन्न रहता है. ఆయన నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. उसकी चाल चलन को देखते हुए परमेश्वर को आनंद होता है. ఆయన నడవడికలను చూసే దేవుడు సంతోషపడతాడు. उसके चाल चलन को देखते हुए परमेश्वर आनंद होता है. ఆయన ప్రవర్తనను చూసి దేవుడు ఆనందిస్తాడు. कितना अच्छी बात है. ఎంత మంచి మాట. परमेश्वर आपके द्वारा आनंद होने के लिए దేవుడు నిన్ను చూసి ఆనందించడం అంటే आपको चाल चलन आपके व्यवहार के द्वारा और आनंदित होने के लिए మీ ప్రవర్తన ద్వారా దేవుడు ఆనందించబడాలంటే आप अपना खराई जीवन बिताना है. మీరు యథార్థంగా जब జీవించాలి. आप खराई जीवन बिताएंगे మీరు యథార్థంగా జీవిస్తే आपके व्यवहार अच्छा रहेगा. మీ ప్రవర్తన బాగుంటుంది. जब आप खराई जीवन बिताएंगे మీరు ఎప్పుడైతే యథార్థంగా జీవిస్తారో आप कॉमन सेंस को उपयोग करेगा. మీ ఆలోచనలను ఉపయోగించుకోండి. मैं बताना चाहता हूँ, నేను कितना చెప్పాలనుకుంటున్నా, अच्छी बात प्रभु हमसे बातें कर रहा है. ఎంత మంచి మాట దేవుడు మనతో खराई जीवन మాట్లాడుతున్నాడు. बिताने के द्वारा యథార్థంగా జీవించడం पहली बात వల్ల बोला हूँ, ఫస్ట్ మాట చెప్పాను, खराई जीवन बिताने के द्वारा యథార్థంగా జీవించడం हम వల్ల बच पाते हैं. మనం రక్షించబడతాము. खराई जीवन बिताने के द्वारा యథార్థంగా జీవించడం हम వల్ల आशीष पाता है. మనం ఆశీర్వదించబడతాము. खराई जीवन बिताने के द्वारा యథార్థంగా జీవించడం వల్ల हमारा व्यवहार को देखते हुए प्रभु को आनंद होता మన है. ప్రవర్తన చూసి దేవుడు సంతోషపడతాడు. उसको बोलते हैं खराई जीवन के द्वारा దాన్నే आशीष. అంటాము మనము యథార్థమైన జీవితంలో సంతోషము ఆనందము. आमेन. ఆమేన్. कितने लोग बोलते हैं ఎంతమంది చెప్పగలుగుతారు, प्रभु मुझे और मेरा व्यवहार को देखते हुए आनंद हो रहा है. నా ప్రవర్తన చూసి దేవుడు ఆనందిస్తున్నాడని आपकी ఎంతమంది गलत कार्यों के చెప్పగలుగుతారు? कारण, మీ తప్పుడు పనుల వల్ల, आपके गलत विचारों के कारण, మీ తప్పుడు ఆలోచనల వల్ల, आपके गलत व्यवहार के कारण, మీ తప్పుడు పనుల వల్ల आपके बहू को आप किस प्रकार से देखते हो, మీ కోడళ్ళు మీరు ఎలా చూస్తున్నారు, आपके बेटी को किस प्रकार से आप देखते हो, మీ కుమార్తెని ఎలా आप చూస్తున్నారు, किस प्रकार से आप पति को देखते हो, మీ భర్తను ఎలా చూస్తున్నారు, किस प्रकार से अपने बच्चों को देखते हो, పిల్లల్ని ఎలా చూస్తున్నారు, आप किस प्रकार से आपके सास ससुर को देखते हो, ఎలా నీ అత్తమామని आपके చూస్తున్నావు, व्यवहार को देखते हुए ప్రవర్తనను చూసి परमेश्वर रो रहा है. దేవుడు ఏడుస్తున్నాడు. परमेश्वर रो रहा है. దేవుడు ఏడుస్తున్నాడు. परमेश्वर ना रोने के लिए దేవుడు ఏడవద్దనుకుంటే आपके व्यवहार सही रहे. మీ ప్రవర్తన మంచిగా ఉండాలి. आपके व्यवहार सही रहेंगे, మీ ప్రవర్తన మంచిగా ఉంటే आप परमेश्वर देखते हुए आनंदित होता है. మిమ్మల్ని చూసి దేవుడు సంతోషపడతాడు. अच्छी बात प्रभु आपसे बातें कर रहा है. ఎంత మంచి మాట దేవుడు మీతో आज प्रभु आपके మాట్లాడుతున్నాడు. साथ बात कर रहा ఈ है. రోజు దేవుడు మీతో याद रखिए मेरा మాట్లాడుతున్నాడు. बेटा और बहनों, గుర్తు పెట్టుకోండి, ఈ రోజు నా సహోదరులారా प्रभु आपसे बातें कर रहा దేవుడు है. మీతో और మాట్లాడుతున్నాడు. व्यवहार के कारण మీ ప్రవర్తన వల్ల आपके पति मर गए होगा, మీ భర్త చనిపోయాడేమో, पति मर गए होगा, पत्नी बन गए నీ होगा, భార్య చనిపోయిందేమో, आपके सास माँ मर गया होगा, నీ అత్త చనిపోయిందేమో, आपके ससुर जी मर गए होगा, నీ మామ आपके చనిపోయాడేమో, बच्चा मर गया होगा, పిల్లలు आपकी చనిపోయారేమో, जिंदगी बर्बाद हो गई होगा, నీ జీవితం आपके जीवन में నశించిపోయిందేమో, परिवर्तन नहीं होने के कारण నీ జీవితంలో మంచి లేకపోవడం వల్ల आपका अब डाइवर्स हो गया होगा. నీకు డైవర్స్ ఇవ్వబడిందేమో.
याद रखिए, గుర్తు పెట్టుకోండి, व्यवहार सही रहे, మీ జీవితాలు जब బాగుండాలంటే, आपके बात सही रहेंगे, మీ మాటలు మంచిగా ఉంటే लोग आपको प्यार करेंगे। నిన్ను అందరూ जब ప్రేమిస్తారు, आपके सोच विचार अच्छा रहेंगे, నీ ఆలోచనలు మంచిగా ఉంటే लोग आपको इज्जत देंगे, నీకు ప్రతి ఒక్కరు आपकी चाल चलन अच्छे रहेंगे, మీ నడవడికలు బాగుంటే लोग आपको और आपको इज्जत के साथ और गौरव करेंगे। మిమ్మల్ని గౌరవిస్తారు। मैं बताना चाहता हूँ, నేను మీకు आपके చెప్పాలనుకుంటున్నాను, व्यवहार चर्च में कैसा है, మీ ప్రవర్తన చర్చిలో ఎలా ఉంది, आपके व्यवहार लोगों के बीच में कैसा है, మీ ప్రవర్తన ప్రజల మధ్యలో ఎలా ఉంది, आपके व्यवहार आपके ससुर के सास माँ के प्रति किस प्रकार से है, మీ ప్రవర్తన మీ అత్త మామ ముందు ఎలా ఉంది, आपके व्यवहार आपके बच्चों के लिए कैसा है। మీ ప్రవర్తన మీ పిల్లలతో ఎలా ఉంది। यीशु आपसे बातें कर रहा है। యేసు నీతో మాట్లాడుతున్నాడు। जिंदगी अच्छा नहीं होगा, మీ జీవితాలు బాలేవేమో, देखने में अच्छा लग रहा होगा, నువ్వు చూడడానికి బాగున్నావేమో, अच्छा कपड़ा पहनता होगा, మంచి బట్టలు आपका వేసుకుంటున్నావేమో, सोच होगा, మీ ఆలోచనలు आपका गलत भावना होगा, మీ తప్పుడు ఆలోచనలు లేవేమో, उस परिवर्तन होना अच्छा है। మీ తప్పుడు ఆలోచనల నుంచి మీరు పరివర్తన కావడం చాలా మంచిదై ఉంది। और आपके जीवन व्यवहार चाल चलन बदलना जरूरी है। మీ ఆలోచనలు మీ మాటలు మార్చుకోవడం చాలా అవసరమై ఉంది। तो मैं बताना चाहता నేను हूँ, మీకు చెప్పాలని, खराई जीवन बिताने के द्वारा యథార్థంగా జీవించడం వల్ల आप बच पाता है। మీరు రక్షించబడతారు। खराई जीवन बिताने के द्वारा యథార్థంగా జీవించడం వల్ల प्रभु तुझे आशीष देता है। దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు। खराई जीवन बिताने के द्वारा యథార్థంగా జీవించడం వల్ల आपके व्यवहार को देखते हुए मेरा परमेश्वर आनंदित होता నీ है। ప్రవర్తన చూసి దేవుడు సంతోషపడుతున్నాడు, ఆనందిస్తున్నాడు। क्या खराई जीवन आप बिताते हो क्या? నిజంగా నువ్వు నీ ప్రవర్తన బాగుందా? आप याद रखना, देखना है। మీ జీవితాన్ని చూసుకోండి। और एक बात बोलना चाहता हूँ, ఇంకొక మాట చెప్తున్నా, लोग खराई जीवन क्यों नहीं बिताते हैं? ప్రజలు ఎందుకు యథార్థంగా జీవించలేకపోతున్నారు? कारण क्या हो सकता है? ఏం కారణమై ఉంది? और लोग आदम का उसकी वाइफ ने कहता है, ఆదాం తన భార్య చెబుతుంది, और योब उसकी पत्नी के बारे में भी सोचते हैं। యోబు తన భర్త కోసం చెబుతుంది। कई बात हम लोग सुन सकते हैं। చాలా మాటలు వింటున్నాము। और आदम और हव्वा ने बहुत अच्छा जीवन बिता रहा था, ఆదాం అవ్వ మంచి జీవితాన్ని और జీవిస్తున్నారు। शैतान ने आके సైతాన్ వచ్చి और हव्वा को कह रहा है, అవ్వకు చెబుతుంది, क्या ये फल को हम नहीं खा सकते हैं? ఈ పండు మనం తినొద్దా? अरे खाएगा तो क्या हो जाएगा? అది తింటే ఏం జరుగుతుంది? और वो उसकी बातों को बोल रहा है। దాని విషయంలో సాతాను అవ్వతో మాట్లాడుతుంది। खराई जीवन ना बिताने के कारण क्या है? యథార్థంగా జీవించడానికి ఏది కారణమై ఉంది? और जो खराई जीवन नहीं बिताता है उसका कारण क्या हो सकता है? ఎందుకు యథార్థంగా జీవించలేకపోతున్నామంటే దాని కారణము और लोगों के बातों के द्वारा हम लोग खराई जीवन नहीं बिताता है। లోకంలో ఉన్న వల్ల మాటలు, చెప్పుడు మాటల వల్ల మనము యథార్థంగా शैतान జీవించలేకపోతున్నాము। के पास शैतान हव्वा के पास आके बोल रहा है, సైతాను అవ్వ దగ్గరికి వచ్చి చెబుతుంది, आप खाएगा तो आप स्वर्गदूत बन जाएंगे। మీరు ఆ పండు తింటే మీరు స్వర్గంలో ఉన్న దూత అవుతారు అనేసి और धोखा खाने के लिए మోసం చేయడం కోసము और वो बात बोल रहा है, ఆమె చెబుతుంది సైతాను। और जो बात बोलने के द्वारा ఏదైతే మాట చెప్పడం వల్ల और वो शैतान का बातों को हव्वा ने सुन लिया। సైతాను మాటలు అవ్వ విన్నది। खराई जीवन नहीं बिताने के लिए యథార్థంగా జీవించకుండా ఉండాలంటే और वो लोग क्या लोग बातों के कारण हम लोग खराई जीवन नहीं बिताता है। చెప్పుడు మాటలు వినడం వల్ల యథార్థంగా జీవించలేము। कई परिवार में हम लोग देखते हैं, చాలా కుటుంబాలలో మనం कोई చూస్తున్నాము, बात बोल दिया है इसलिए वो लोग डाइवर्स हो गया है। కొంతమంది వేరే చెప్పుడు మాటలు విని వాళ్ళకు విడాకులయ్యాయి। और कई लोगों का बात जीवन में हम देखते हैं, చాలా మంది జీవితాలలో చూస్తున్నాము, कोई बात बोल दिया है इसलिए सास ससुर जी को छोड़ दिया है। చెప్పుడు మాటల వల్ల తన అత్త మామను వదిలేసిన వాళ్ళు ఉన్నారు। कोई बात बोल दिया है इसलिए वो लोग झगड़ा कर रहा है। వేరే వాళ్ళు వచ్చి చెప్పిన మాటల వల్ల వాళ్ళ కుటుంబాలలో గొడవలు అవుతున్నాయి। यहाँ शैतान ने परमेश्वर का सच्चाई के ऊपर में और उसको शक दिलाया है। ఇక్కడ సైతాను ఏ దేవుని మీదనే ఆమెకు అనుమానం కలిగించింది అవ్వకు, और उसको शक दिला रहा है। ఆమెకు అనుమానం కలిగించింది। आप जो देख रहा है, మీరు ఏదైతే చూస్తున్నారో, आप जो सुनने वाला आप ध्यान से सुनिएगा, వినేవాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి। ये बात ध्यान से सुनिएगा। ఈ మాట చాలా జాగ్రత్తగా कोई వినండి। किसी ने कुछ बात बोल दिया है इसलिए आप गलत निर्णय लिया होगा। ఎవరైనా మీకు
ఏదైనా చెప్పారేమో, ఆ చెప్పుడు మాటలు విని మీరు తప్పుడు నిర్ణయం తీసుకున్నారేమో, आप गलत रास्ता में चल रहा होगा, మీరు తప్పుడు మార్గంలో నడుస్తున్నారేమో, कोई आपको अच्छा मीठी बात बोलने के द्वारा आपको धोखा दिया होगा, ఎవరైనా తీయటి మాటలు చెప్పడం వల్ల మిమ్మల్ని మోసం చేస్తున్నారేమో, और बहुत स्वीट जैसे बात करता है, తీయటి మాటలు చెబుతారు, स्वीट जैसे बात करने के द्वारा आपको धोखा देता है, మంచిగా తీయటి మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు. इसलिए అందుకోసమే और लोग और खराई जीवन नहीं बिता पाते हैं. అందుకోసమే యథార్థంగా ప్రజలు జీవించలేకపోతున్నారు. आपके घर में क्यों झगड़ा होता है? మీ ఇంట్లో ఎందుకు గొడవలు అవుతున్నాయి? आपके परिवार में क्यों झगड़ा होता है? మీ కుటుంబంలో ఎందుకు గొడవలు आपकी అవుతున్నాయి? गली में क्यों झगड़ा होता है? మీ గల్లీలో ఎందుకు గొడవలు అవుతున్నాయి? इसलिए कि किसी ने आप कुछ बात बोल दिया, इसलिए वो आपने और ये झगड़ा होता है. ఎందుకు గొడవలు అవుతున్నాయి అంటే చెప్పుడు మాటలు వినడం వల్ల గొడవలు అవుతున్నాయి. याद रखना, గుర్తు పెట్టుకోండి, सोचिएगा, ఆలోచించండి. मेरा परमेश्वर तुझसे बातें कर रहा నా है. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. खराई जीवन ना बिताने के लिए యథార్థంగా జీవించకుండా ఉండడం కోసము ये लोग कोई किसी का बात को सुनता है, इसलिए वो लोग खराई जीवन नहीं बिताता है. వేరే వాళ్ళ మాటలు విని చెప్పుడు మాటలు విని వాళ్ళు మోసపోతున్నారు కాబట్టి వాళ్ళు యథార్థంగా జీవించలేకపోతున్నారు. किसी के बात सुन लिया, इसलिए परिवार को वो छोड़ दिया है. వేరే వాళ్ళ మాటలు విని ఇంట్లో గొడవలు తన కుటుంబాన్ని వదిలిపెట్టుకుంటున్నారు. बॉयफ्रेंड का बात सुन लिया, इसलिए माँ बाप को छोड़ के चला जा रहा है. తన బాయ్ ఫ్రెండ్ మాటలు విని తన తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్తుంది. और किसी बातों को सुनने के द्वारा और चोरी करने के लिए जा रहा है. వేరే వాళ్ళ మాటలు వినడం వల్ల దొంగతనం చేయడానికి వెళ్తున్నాము. किसी भी बातों को सुनने के द्वारा किसी को मर्डर करने के लिए, हत्या करने के लिए जा रहा है. వేరే వాళ్ళ మాటలు విని ఇతరులను మనం చంపడం కోసం వెళ్తున్నాము. याद रखना, గుర్తు పెట్టుకోండి, याद रखना, గుర్తు పెట్టుకోండి. प्रभु आपसे बात कर रहा है. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. प्रभु आपसे बात कर रहा దేవుడు है. నీతో మాట్లాడుతున్నాడు. आपसे जब प्रभु बात कर रहा है, దేవుడు నీతో మాట్లాడినప్పుడు बहुत सावधान रहना जरूरी చాలా है. జాగ్రత్త ఉండడం అవసరము. और खराई जीवन ना बिताने के लिए యథార్థంగా జీవించకుండా ఉండడము और कारण क्या हो सकता है? కారణం ఏదై ఉంది? और किसी का दबाव है. ఈ వేరే ఒత్తిడి వల్ల మనము దాన్ని యథార్థంగా జీవించలేకపోతున్నాము. और दबाव कर रहे किसने? వేరే వాళ్ళు మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. अय्यूब के किताब में యోబు और 2 अध्याय उसके 9 आयत में इस प्रकार से लिखा है. 2వ అధ్యాయము 9వ వచనంలో ఇలా రాసి ఉంది. अय्यूब के किताब 2 अध्याय उसके 9 आयत में इस प्रकार से लिखा है. యోబు 2:9వ వచనంలో ఇలా రాసి ఉంది. అతని భార్య हाँ 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 దేవుని దూషించి ఒక అమ్మాయిను और शैतान अय्यूब की पत्नी कहता है, యోబు భార్య और क्या अभी भी और कराई जीवन बिताएंगे क्या? ఇంకా నువ్వు యథార్థంగా జీవిస్తావా? आपके बच्चा मर गया, నీ పిల్లలు చనిపోయారు, आपकी संपत्ति चला गया, నీ సంపదన అంతా వెళ్ళిపోయింది, आपके जानवर मर गया, నీ పశువులు పక్షులు అన్ని వెళ్ళిపోయాయి, आपके सब पूरा नष्ट हो गया. నువ్వు నీ జీవితంలో అన్ని కోల్పోయావు. और उसकी अय्यूब की पत्नी आके उसको दबा रही ताकि वो कराई जीवन ना बिता है. యోబు భార్య వచ్చి ఆయనను ఒత్తిడి చేస్తుంది, నువ్వు యథార్థంగా జీవించకు అని. और खराई जीवन ना बिताने के लिए యథార్థంగా జీవించకుండా ఉండడం కోసము इसके दबाव होगा, ఇతరుల ఒత్తిడి ఉండవచ్చు. किसी का दबाव होगा. మీ జీవితంలో ఇతరుల ఒత్తిడి ఉండవచ్చు. राजनीतिक लोगों का आपका दबाव आपके जीवन में होगा. రాజకీయాల ఒత్తిడి ఉండవచ్చు. आपके परिवार का दबाव आपके जीवन में మీ होगा. కుటుంబస్తుల ఒత్తిడి ఉండవచ్చు. आपके पति पत्नी का दबाव आपके ऊपर భార్య होगा. భర్తల ఒత్తిడి ఉండవచ్చు. आपके बॉयफ्रेंड का दबाव आपके ऊपर में होगा. నీ బాయ్ ఫ్రెండ్ ఒత్తిడి ఉండవచ్చు. आपकी गर्लफ्रेंड का दबाव आपके ऊपर में होगा. గర్ల్ ఫ్రెండ్ ఒత్తిడి ఉండవచ్చు. इसलिए आपको कराई जीवन नहीं बिता होता होगा. అందుకోసమే నువ్వు యథార్థంగా జీవించలేకపోతున్నావు. हालेलुया. హల్లెలూయా. याद रखना, గుర్తుపెట్టుకోండి, अय्यूब ने उसके पत्नी ने उसको दबाने के लिए प्रयास कर रही है. యోబు భార్య యోబును ఒత్తిడి చేయడం కోసము ప్రయాసపడుతుంది. क्या अभी भी कराई जीवन बिताएंगे क्या? ఇంకా నువ్వు యథార్థంగా జీవిస్తావా? लेकिन अब वो बोलता है, ఆయన చెబుతున్నాడు, आपके मूर्ख जैसा मत बात करो. మూర్ఖురాల్లాగా మాట్లాడకు. मूर्ख जैसा बात कर रहे तू. నువ్వు మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావు. इसलिए मैं बोलना चाहता हूँ, అందుకే నేను చెబుతున్నాను, कराई जीवन ना बिताने के लिए యథార్థంగా జీవించడం इसके बात सुनता होगा. ఎవరి మాటలు వింటున్నావు? कराई भी जीवन ना बिताने के लिए యథార్థంగా జీవించకుండా कोई आपको दबाता होगा. ఇతరులు నిన్ను ఒత్తిడి చేస్తున్నారేమో. कराई जीवन ना बिताने के लिए యథార్థంగా జీవించడం కోసం हर बातों वास्तव में हम लोग राजी होता है.
ప్రతి విషయంలో మనము రాజీ పడుతూ ఉంటాము, कॉम्प्रोमाइज होता है, राजी होता है। రాజీ పడుతూ ఉంటాము। ऐसा करेगा तो क्या होगा? ఇది చేస్తే ఏమవుతది? चर्च में जा रहे हैं, చర్చ్ కి दारू వెళ్తున్నాము, पीते क्या होगा? తాగుతే ఏమైతది? कुछ नहीं होगा। ఏం కాదు। अब वो चर्च में जा रहा है, మనం చర్చ్ కి వెళ్తున్నాము, सट्टा खेलेगा तो क्या होगा? పత్తాలు ఆడితే ఏమవుతుంది? कुछ नहीं होगा। ఏం కాదు। कि चर्च में जा रहा है, నేను చర్చ్ కి क्या వెళ్తున్నాను, हो जाएगा? ఏమైతది? गुटखा खाएगा तो क्या होगा? గుట్కా తింటే कुछ ఏమైతది? नहीं होगा। ఏం కాదు। क्या चर्च में जा रहा है, నేను చర్చ్ కి వెళ్తున్నాను, बीर ब्रांड पीएगा तो क्या होगा? బ్రాండీ తాగితే ఏమైతది? क्या कुछ नहीं होगा। ఏం కాదు। कॉम्प्रोमाइज करके మన రాజీ పడుతూ और पाप कर रहा है। నువ్వు పాపం చేస్తున్నావేమో। पाप करने वाला नाश हो जाते हैं, పాపం చేసే వాళ్ళు पाप నశించిపోతారు, करने वाला नर्क जाते हैं, పాపం చేసే వాళ్ళు నరకం పోతారు, पाप करने वाला उसका आशीष को नहीं देखते हैं। పాపం చేసే వాళ్ళు ఆశీర్వాదాలను చూడరు। గుర్తు పెట్టుకోండి, पवित्र जीवन बिताने के लिए प्रयास करें। పవిత్ర జీవితాన్ని జీవించడం కోసం मेरे यीशु ప్రయత్నపడండి। आपसे बात कर रहा నా है దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, और उसके बिना हम कुछ नहीं कर सकते हैं। ఆయన లేకుండా మనం ఏం చేయలేము। कई लोग कहता है, చాలా మంది అంటున్నారు, मैं तो पवित्र जीवन नहीं बिता सकता हूँ, నేను పవిత్రంగా జీవించలేను, पवित्र जीवन नहीं बिता सकता हूँ। నేను పవిత్రంగా जो జీవించలేను। पवित्र जीवन नहीं बिताता है ఎవరైతే పవిత్రంగా वो జీవించలేరో स्वर्ग राज्य का वारिस नहीं వాళ్ళు बनता। పరలోక రాజ్యానికి जो వారసులు पवित्र కారు। जीवन नहीं बिताता है ఎవరైతే పవిత్రంగా జీవించరో और वो स्वर्ग में और परमेश्वर को देखने के लिए नहीं जाता है, వాళ్ళు పరలోక రాజ్యానికి దేవుని చూడడానికి వెళ్ళరు। दुनिया पूरा लॉकडाउन में है, లోకం అంతా లాక్ డౌన్ లో ఉంది, पूरा लोग नाश हो जा रहा है, చాలా మంది నశించిపోతున్నారు, कई लोग मर जा रहा है। చాలా మంది చనిపోతున్నారు। अब जी रहा है, నువ్వు జీవిస్తున్నావంటే आपके ताकत नहीं है, మీ బలం కాదు, आप जी रहा है, మీరు జీవిస్తున్నారంటే आपके ज्ञान नहीं है, మీ ఆలోచనలు కాదు, आप जी रहा है మీరు జీవిస్తున్నారంటే और केवल परमेश्वर के दया से अनुग्रह से आप जी रहे దేవుని దయ వల్లనే నువ్వు हैं। బ్రతుకుతున్నావు। इसलिए मैं बताना चाहता हूँ, అందుకే నేను చెబుతున్నాను, आज खराई के बारे में मैं बात किया ఈ था, రోజు నేను యథార్థత కోసం మాట్లాడాను। मैं जल्दी बोल के बंद करना चाहता నేను हूँ। తొందరగా చెప్పి బంద్ खराई के చేయాలనుకుంటున్నాను। जीवन के बारे में बोल रहा था, యథార్థంగా జీవించడం जो కోసం खराई से చెప్తున్నాను। जीवन बिताता है ఎవరైతే యథార్థంగా జీవిస్తున్నారో और वो यीशु का नमूना है, ఆయన దేవుని యేసుక్రీస్తు మాదిరికరమై ఉన్నాడు। यीशु का नमूना है, యేసుక్రీస్తు यीशु का మాదిరికరమై चेला ఉన్నాడు। कहता है, యేసుక్రీస్తు శిష్యులు చెబుతున్నారు, तू सत्य है, నువ్వు సత్యవంతుడవి। पिलात का राजा कहता है, పిలాతు రాజు చెబుతున్నాడు, तो इसमें कोई पाप नहीं है, నీలో ఎలాంటి పాపము లేదు। यीशु कहता है, యేసుక్రీస్తు చెప్తున్నాడు, मैं ही मार्ग जीवन सत्य जीवन में हूँ और मेरे बिना पिता के पास में कोई नहीं जा सकता నేనే है। మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు వెళ్ళలేరు అని मुझ में कोई చెప్తున్నాడు। पाप है क्या बोल सकता है, केवल यीशु ने पूछा है। యేసుక్రీస్తు అడుగుతున్నాడు, నాలో ఎలాంటి పాపమైనా ఉందా అనేసి। कराई जीवन बिताने के द्वारा हमें क्या लाभ है యథార్థంగా జీవించడం వల్ల మనకి ఏం లాభము? और आप बच पाएंगे। మీరు బ్రతకగలుగుతారు। कराई जीवन बिताने के द्वारा యథార్థంగా జీవించడం వల్ల మీరు రక్షించబడతారు। और कराई जीवन बिताने के द्वारा యథార్థంగా జీవించడం వల్ల आप आशीष पाएंगे। మీరు ఆశీర్వదించబడతారు। कराई जीवन बिताने के द्वारा యథార్థంగా జీవించడం వల్ల परमेश्वर आपके व्यवहार को देखते हुए आनंदित होता है। మీ ప్రవర్తన చూసి దేవుడు ఆనందిస్తున్నాడు। अब कराई जीवन नहीं बिताने के लिए कोई कारण हो सकता है, యథార్థంగా జీవించకుండా ఉండడం కోసం ఎన్నో కారణాలై ఉన్నాయి। इसकी बात सुनता होगा, ఇతరుల మాటలు कोई వింటున్నాము, दबाता होगा, ఇతరులు మనల్ని ఒత్తిడి చేస్తున్నారేమో, कॉम्प्रोमाइज करता होगा। రాజీ పడుతున్నారేమో। आज कराई जीवन बिताने के लिए प्रयास करिए। ఈ రోజు మీరు మీ యథార్థంగా జీవించడం కోసం ప్రయాసపడండి। हम प्रार्थना करेंगे। నేను ప్రార్థన చేస్తున్నాను। सर्वशक्तिमान परमेश्वर, పరిశుద్ధానికి వందనాలు। मेरा प्रजा रो रहा है, ప్రభువా నా ప్రజలు ఏడుస్తున్నారు। बच्चे और माँ बाप अलग अलग जीवन बिता रहे हैं। ప్రభువా పిల్లలు తల్లిదండ్రులు వేరే వేరే జీవిస్తున్నారు। कई लोग अस्पताल में है खुदावन कोरोना के कारण। చాలా మంది హాస్పిటల్లో ఉన్నారు కరోనా వల్ల। एक बार तू अनुग्रह करे, ప్రభువా ఒక్కసారి అనుగ్రహించు। आपके जीवन के बिना हम कुछ नहीं कर सकते ప్రభువా हैं। నువ్వు లేకుండా మేము ఏం చేయలేము। मेरे बच्चे मर जा रहा है, ప్రభువా నా పిల్లలు చనిపోతున్నారు। जो यीशु को ना जानते हुए नाश हो रहे हैं प्रभु। ప్రభువా యేసుక్రీస్తును తెలియకుండా నశించిపోతున్నారు। माँ बाप छोड़ रहा है, ప్రభువా తల్లిదండ్రులు వదిలిపెడుతున్నారు, बच्चे लोग छोड़ रहा है। పిల్లలు వదిలిపెడుతున్నారు। यीशु యేసయ్యా कोरोना बीमार से लोगों को बचाइए। ప్రభువా కరోనాలో ఉన్న ప్రజలందరినీ కాపాడండి। लॉकडाउन के कारण खाना नहीं मिल रहा है जिसको, లాక్డౌన్ వల్ల ఎంతమందికి అయితే భోజనం దొరుకుతలేదు उनको खाना दे। వాళ్ళకు భోజనం जिसका దయచేయి। कपड़ा नहीं है उसको कपड़ा दे। ఎవరికైతే దుస్తులు వాళ్ళకు దుస్తులు దయచేయి। जिसको रहने का जगह नहीं है उसको रहने का जगह दे। ప్రభువా ఎవరికైతే ఉండడానికి స్థలం లేదో వాళ్ళకు ఉండడానికి స్థలాన్ని कोई దయచేయి। बीमारी में हो सकता है, ప్రభువా ఎవరైతే అనారోగ్యంగా हर ఉన్నారో बीमारी चले जाने पाए, ప్రభువా యేసు నామములో విడుదల కలుగును గాక। हर बीमारी चले जाने पाए। ప్రతి
అనారోగ్యం నుంచి విడుదల కలుగును గాక. हर HIV से छुटकारा हो, ప్రభువా ప్రతి ఎయిడ్స్ బీమారి నుంచి విడుదల కలుగును గాక. हर कैंसर बीमारी से छुटकारा हो, ప్రతి క్యాన్సర్ నుంచి విడుదల కలుగును గాక. हर किडनी की समस्या से छुटकारा हो, కిడ్నీ బీమారి నుంచి విడుదల కలుగును हर గాక. परिस्थितियों से बच नहीं पाए, ప్రతి పరిస్థితి నుంచి వాళ్ళు కాపాడబడును గాక. जिसको नौकरी नहीं वो नौकरी दे, ఎవరికైతే ఉద్యోగం లేదో వాళ్ళకు जिसको ఉద్యోగం बच्चा नहीं उसको बच्चा दे, ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళకు పిల్లల్ని దయచేయి. जो लोग अंधकार में है उनको अंधकार से उजाले में ले चले, ఎవరైతే చీకటిలో బ్రతుకుతున్నారో వాళ్ళకు వెలుగును దయచేయి. कोई जादू टोने से परेशानी में है होगा, ఎవరైతే ప్రభువా మంత్రాలలో ఇరుక్కుపోయి ఉన్నారో उनको छुटकारा दे, ప్రభువా వాళ్ళకు విడుదల దయచేయి. अंधकार का शक्ति से बचाए. ప్రభువా చీకటి నుంచి విడుదల हमारे కలుగచేయి. कलिसिया में रहने वाला हर एक व्यक्ति के लिए మా दुआ, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. कोई भी प्रभु हर एक व्यक्ति को तो आशीष दे. ప్రభువా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. देखने वाला सुनने वालों के लिए दुआ करते हैं. ప్రభువా చూసే వాళ్ళ కోసం వినే వాళ్ళ కోసం ప్రార్థన निराश చేస్తున్నాను. में हो सकता है, నిరాశలో ఉన్నారేమో, भय से हो सकता है, భయంలో ఉన్నారేమో, अंधकार का जीवन बिताता होगा, ప్రభువా చీకటిలో జీవిస్తున్నారేమో, हमको साथ करने वाला कोई नहीं बोलकर रो रहा होगा. మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరని ఏడుస్తున్నారేమో. यीशु के नाम से యేసు నామములో हमारा प्रार्थना सुन धन्यवाद देते నా हैं. ప్రార్థన విన్నందుకు వందనాలు. यीशु मसीह के नाम से मांगते हैं. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. Amen. ఆమేన్. God bless you all. God bless you.